ఆ! ఆ! బసంతి ఏంటే టీవీ చూస్తోంది? హ్మ్. ఆ పాటంటే ఇష్టం అనుకుంటక్క. అందుకే చూస్తుంది. నీ బొందం. ఆ! అది గుడ్డిది కదే ఎలా చూస్తుంది? అవునక్క. దానికి కళ్ళు కనపడవు కదా! అయినా ఎలా చూస్తుంది? అదే కదా! అంటే ఈ లెక్కలో దాని కళ్ళున్నాయన్నమాట. కళ్ళున్నాయక్క. కానీ ఆ కళ్ళకి చూపు లేదు. ఆ విషయం నాకు తెలుసే. ఓహో! టెస్ట్ చేయడానికొస్తున్నారా? రండి. హ్మ్. అబ్బా! అయ్యో! ఆ! దీని పిచ్చి తగలయ్యా! అంత సౌండ్ పెట్టిందేంటి? అవునక్క. చూపుతో పాటు చెవులు కూడా పోయాయేమో అక్క. అదే అయ్యుంటుంది. రా చూద్దాం. పద. నా సంగతి తేల్చడం కాదు. మీ సంగతి నేను తేలుస్తాను. బసంతి అబ్బా! ఆ! ఏం చేస్తున్నావమ్మా? ఆ! కనబడట్లేదేటి? టీవీ చూస్తున్నా. హ్మ్? టీవీ చూస్తున్నావా? చూపు లేకుండా టీవీ ఎలా చూస్తావమ్మా? నాను టీవీ వైపు చూస్తున్నా అన్నాను కానీ టీవీలో మహేష్ బాబు పాట చూస్తున్నాను అని చెప్పినానేటి? అందులో మహేష్ బాబు పాటొస్తుందని నీకెలా తెలుసు? ఏహే అది సీమంతులో పాట అని చెప్పనీకి చెవులుంటే చాలు కళ్ళెందుకు? ఆ, ఆ, అది కరెక్టే. విని చెప్పొచ్చు. సరే సరే. నువ్వు టీవీ చూసుకో. మేము వస్తాం. ఆ, పద. ఉమ్. ఆహా! హ్మ్. మీరు నా వెనకే ఉండాలని నాకు తెలుసక్కలు. ఆ! హ్మ్. హ్మ్. ఆ! 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 హుహుహుహు. ఆ! భలే 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 నా చేతిన నలిపేస్తావా? చెప్తా నీ సంగతి. అమ్మా! అమ్మా శిరీష, అటెళ్ళు ఏదైనా ఉందేమో చూడవే. ఎందుకక్క తన్ని లాగి పెట్టి కొట్టడానికి. అబ్బా! అందుక నేను చూసుకుంటాను అలాగే. హ్మ్. ఓసే దింపు మొహందానా, నన్నెందుకు కొట్టావే? నువ్వే కదా కొట్టమన్నావు అందుకే కొట్టాను భలే 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 ఏం వినబడుతుందని అంత ఆనందపడిపోతున్నావు? ఏ సైలెంట్ గా వెళ్ళి టీవీ ఆఫ్ చేసేద్దాం. అలాగే అక్క పద పద పద. అబ్బా
అక్కలు అక్కలు అమ్మా ఏమైంది అట్ట అరిచినారు? అబ్బా ఏం లేదు బసంతి, ఒక్కసారిగా సౌండ్ వచ్చేటప్పటికి భయపడ్డాం అంతే. అవును, సౌండ్ నీకు వినపడలేదా? కళ్ళు లేని కబోదిని నాకెట్టా వినబడుతుంది అక్కలు. ఆహా అంతేలే. అవును, కళ్ళు లేకపోతే కనపడదు కానీ వినపడకపోవడం ఏంటి? మరదే నాకు మండే. కళ్ళు లేకపోతే బొమ్మ కనబడుతుందా? కనపడదు. మరి బొమ్మ కనబడినప్పుడు దాని మాట ఎట్టా వినపడుతుంది? దీంతో ఇలా కాదు, అత్తయ్య గారిని తీసుకొస్తే గాని దీని రోగం కుదరదు. పద పద. ఒత్తగని తీసుకొస్తారా? తీసుకురండి. తిక్కు తిన్నగా కుదురుస్తాను. రండి అత్తయ్య గారు, రండి. మీరే చూడండి ఎలా రిమోట్ నొక్కుతుందో. ఏం చేస్తున్నా? అత్తగుంతా చూడత్తగుంతా నన్ను వద్దు వద్దని చెప్తున్నా ఇనకుండా లతక్క శిరీషక్క ఈ టీవీ ఎట్టేసి పోనారు. నానేమో గుడ్డిదాన్ని అనవసరంగా కరెంటు బిల్లు పెరుగుతుందని ఆఫ్ చేద్దామని చూస్తుంటే ఇదేమో ఆఫ్ కావట్లేదు. ఏంటి? ఆ టీవీ లతా శిరీష పెట్టారా? ఎందుకు అక్కగుంటా అబద్ధం చెప్తావు? నా నెట్టద్దు అంటే నువ్వేటన్నావు? నా ఇద్దం అన్నావా లేదా? నేనా? మరి నానా? నన్ను అప్పటికి చెప్తా ఉంటే ఇద్దరు కలిసి బాటలు తీసి దాసేస్తున్నారు అద్దుకుంటా. అబద్ధం. బ్యాటరీలు తీసారా? ఏది టీమ్మా? అంటే చెయ్యాల్సిన వెధో పనులన్నీ మీరు చేసి పాపం ఆ నేరాన్ని బసంతి మీద నెట్టాలని చూస్తున్నారా? ఇంకోసారి బసంతి గురించి లేనిపోని చాడీలు చెప్పారో చంపేస్తాను. జాగ్రత్త. ఇదిగో నువ్వు పట్టుకో. ఏయ్ బసంతి, మేం బ్యాటరీలు తీసామా? లేదు, నానే తీసేసినాను. ఇదిగో జరగండి. దీని సంగతి తర్వాత చెప్తాను. ఏదేమైనా నువ్వు మాత్రం గ్రేట్ రా. ఎందుకురా పిలిచి పార్టీ ఇస్తున్నందుగా? అబ్బా, ఇచ్చింది 2 బీర్లు, అదో పెద్ద పార్టీ. మేమంటున్నది బీర్లు ఇచ్చినందుకు కాదురా, ఆ బసంతిని గూడెం నుంచి తీసుకొచ్చినందుకు. గూడెమా? రే గుర్చేయకండి రా బాబు, ఇప్పటిదాకా తాగిన బీరు దిగిపోద్ది. అంత భయపడుతున్నావేంట్రా? మరి లేకపోతే అక్కడ మామూలు టార్చర్ అనుకున్నారా? నరకకుండానే నరకాన్ని, చంపకుండానే చావుని చూసొచ్చాను రా బాబు. పోనీలేరా, ఎలాగైతేనే ఆ బసంతిని తీసుకొచ్చి ఆ ఎస్ఐ గార్డ్ నుంచి తప్పించుకున్నారుగా. ఏం తప్పించుకోవడం ఏంటరా బాబు, ఈ గూడెం బ్యాచ్ని ఇంకా ఎన్నాళ్ళు భరించాలో. బసంతి వచ్చేస్తుందిరా. ఇప్పుడు మనల్ని చూసిందంటే దాని బొంద, దాని కళ్ళెవరా గుడ్డిది. ఏంటి గుడ్డిదా? అవునరా, దానికి మనం ఎవరం కనపడం. కనపడవా? కళ్ళెలా పోయాయిరా? దానికి కళ్ళు పోలా, మేమే ప్లాన్ చేసి పోగొట్టాం. చూడు, కళ్ళు పోగొట్టని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు.
రే 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 సూపర్ ఐడియా వచ్చిందిరా. ఏంట్రా? దాన్ని ఆడుకుందాం. మీరు రెడీయా? నేను రెడీరా. నేనైతే డబుల్ రెడీరా. కాకపోతే రే ఇద్దరు జాగ్రత్తగా వినండి. పొరపాటున దాని ముందు నోరిప్పద్దు. అది అసలే కంచు. మీరు గాని దాని ముందు నోరిప్పారో మీ ఇద్దరికి ప్రాణం పోయినా ఛీ ఏంరా ఈ టైంలో. దా వెళ్దాం. తాగింది చాలుబే రండ్రా. ఏంటి ఇంత దగ్గరకు వస్తున్నాడు? ఏం చేస్తాడు? ఎవరు 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 ఎవరంటే మాట్లాడరేటి? అయ్యో ఎవరు ఎవరంటే మాట్లాడరేటి? ఇదిగో నాతోటి ఎగసకాలు కాదు. నాకు తిక్క రేగిందంటే డొక్క చించి డోలు కొట్టేస్తాను. ఎవరు ఎవరిది? దాని కోపం చూస్తుంటే కాలు వేరుగొట్టేలా ఉంది. వదిలేరా. నర్మాయ్ కళ్ళెంది కాళ్ళలా ఎరక్కొడుతుందిరా. మేము దీని గూడెల్లో ఉన్నప్పుడు మళ్ళందరినీ టార్చర్ పెట్టిందిరా. ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది. దాన్ని చూడంతే. చూడిప్పుడు ఎవరు ఎవరంటే చెప్పరే? ఎవరున్నారు ఇక్కడ? తుంక మొహలరు కొడతారో చెప్తాను మీ సంగతి. ఎవరు ఎవరు? మరి ఓవర్ అయింది. ఇక బెండ్ తీసి బ్యాండ్ వాయించాల్సిందే. ఒరేయ్ చేత్తో కొడితేనే చెంప దుంపలా వాసిపోయింది. కర్రతో కొడితే ఒళ్ళు ఊనమైపోతుంది. వద్దురా. అది నేను కొట్టాలంటే దానికి ముందు కళ్ళు కనబడాలి కదరా. కర్ర ఎవరో ఉన్నారు ఇక్కడ. ఇక్కడ కర్ర ఉండాలి. చెప్తా మీ పని. ఎవరు? దొరికినది. ఎవరు? దొరికినది. ఇప్పుడు చెప్తా మీ పని. రండిరా రండి. ఇప్పుడు చెప్తా మీ పని. రండి. ఒరేయ్ కుండెందుకు పలగొట్టిందిరా? అదే అర్థం కావట్లేదురా. ఒరేయ్ ఎందుకైనా మంచి నేను పారిపోతా. ప్లాన్ చేసిందిరా గుడ్డిదైనా కూడా. ముందు వెళ్ళి వాడిని కాపాడుతారా, లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాడు. అయ్యా నువ్వు వెళ్తావు, నువ్వు చచ్చిపోతావు. ఆ చూడలా పట పట బాధ. కానీ తప్పదు కదరా. సరే సరదాగా ఉండేయాలరా. వద్దురా వద్దురా అంట విన్నావా? టైం వచ్చింది, గడిది గుడ్డి వచ్చిందని దాన్ని గెలిచావు. ఇప్పుడు చూడు ఎలా ఉతికేసిందో. ఒరేయ్ వాడిని చూడరా. ఒరేయ్ వెళ్ళి వాడిని కాపాడరా. ఎలారా? ఇంతలా కొడుతుందంటే మనల్ని ఇంకెంత కొడుతుందో. మనకెందుకు వచ్చింది గొడవ?
ఎక్కడ ఎక్కడ ఉన్నారా? అమ్మది నమ్మ పారిపోయారు. వస్తారే? నేను వస్తున్నా. నాతో పెట్టుకోవద్దు, ఎరిగిపోద్ది. అక్క అక్క నువ్వు అటు చూడు. ఎంత ధైర్యం లేకపోతే ఇంట్లోనే మందు పాటి పెట్టుకుంటారా? ఇక్కడ పార్టీ చేసుకున్నారని దానికి తెలిసిపోయిందే, అంటే దానికి చూపున్నట్టేగా. అవునక్క. పద అత్తయ్య గారికి చెప్దాం. అబ్బా చాలా బుర్ర తక్కువదానా. నన్ను నన్ను బుర్ర తక్కువదానా అంటావా? మరి ఇప్పుడు నువ్వు వెళ్ళి అత్తయ్య గారిని తీసుకొస్తావు. ఈ లోపు అది ప్లేట్ మార్చి కొట్టుదానిలాగా యాక్టింగ్ చేస్తుంది. అత్తయ్య గారేమో మనకి కోటింగ్ ఇస్తుంది. కరెక్టేనే. మరేం చేద్దాం? ఒక పని చేద్దాం, ఇక్కడున్న మందు బాటిల్స్ దానికి తాగిచ్చేద్దాం. అప్పుడు తాగిన మత్తులో అది నిజం చెప్పేస్తుంది. సూపర్ ఐడియా. సరే పద. పదక్క, పద పద. ఇదిగో పట్టుకో. దా. పద. వీళ్ళంటి మందు బాటిల్ పట్టుకున్నారు. బసంతి, ఎవరు? నేను లతని. అక్క, ఇదిగో నీ కోసం కూల్ డ్రింక్ తెచ్చాను బసంతి, తాగవా? నా కూల్ డ్రింక్ అంటే ఇట్టం ఉండదు. బీర్ కానీ మందు కానీ ఉంటే ఇవ్వక తాగేస్తాను. బసంతి, ఇది బీరే. డ్రామాలు ఆడుతున్నావేటి? ఇంతకు ముందు కూల్ డ్రింక్ అన్నావు, ఇప్పుడు బీర్ అంటున్నావు. అసలు బీర్లు నీ కాడికెట్ట వచ్చినాయి? ఎలాగంటే ఇలాగా. ఇలా కాదు, ఇలా. నీ ఇక్కడ కావాలా? శిరీష, లత, ఏయ్, ఒసేయ్, ఏయ్ లత, ఏయ్, ఏయ్ లత, ఏయ్ ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్ లత, శిరీష, ఏం చేస్తున్నారా ఇక్కడ? ఎవరదే? ఏయ్, అత్తగుంటా, ఒసేయ్, అత్తగుంటా. నువ్వు రమ్మ ఇట్లా. ఏయ్, లేవండి, లేవండి. సూయ, అన్న సూయ. అక్క చెల్లెలు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడే పనే. నోరు మూసుకుని పళ్ళు రాళ్ళు పడతాయి. ఎంత ధైర్యం లేకపోతే ముగ్గురు కలిసి ఇలా మందు తాగుతారా? సీసీ, నేను తాగలేదు అత్తుకుంటా, అక్కులు తాగుతున్నారు. నాకు తెలుసు, వాసనకి నువ్వు వచ్చేస్తావని. నీకు కూడా ఒక బీర్ రమ్మంటావా అత్తగుంతా? చూపిస్తాను నిన్ను. ఏమనుకుంటున్నావో? నా చెల్లిని, నా చిన్నారి చెల్లిని కొట్టవా? దాన్ని కాదే, నిన్ను కూడా కొడతానే. నా మేకప్ పక్కనే కొడతావా? నువ్వు పాపం, మా చెల్లికి కళ్ళు లేవని తినిపిస్తా ఉన్నాను చిప్స్. వచ్చి హెల్ప్ చేయాల్సింది పోయి చేయి చేసుకుంటా. నువ్వు అయిపోయావే. ఇదిగో బసంతి చెల్లి, చూడు. మర్చిపోయి నీ కళ్ళు లేవు కదా.
ఏంటి కమానే రావే రావే నువ్వు అయిపోయా రావే. నీ కళ్ళు, కళ్ళు, కళ్ళు పీకేస్తానే.